హాయ్, సడన్ సర్ప్రైజ్ మీకు కూడా. నిజానికి ట్రిక్ వీడియో ఒకటి చేసాం కదండి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సడన్గా ఒక గిఫ్ట్ ఇవ్వటం అనేది. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేను ఒప్పుకున్నాను. సో ఆ రోజు అందరి ఇళ్ళకి వెళ్ళి గిఫ్ట్స్ ఇచ్చేసాము. నేను ఫస్ట్ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాను, చూడండి, హరిణి గారు ఉన్న వీడియో. ఒకసారి అమ్మినామా అని మర్చిపోకుండా కొన్న వాళ్ళకి ఏం చేయాలనే ఒక ఆలోచన, అదంతా కూడా నన్ను నల్గొండ నుంచి ఇక్కడ దాకా రప్పించింది. సో ఏమంటారు, ఏ బిగ్ థ్యాంక్స్ టు ట్రిక్ మసాలా. ఆ వీడియో చూసినప్పుడు కొంతమంది అడిగారు అనమాట, మీరు సడన్గా వెళ్తే వాళ్ళకి ముందే మైక్లు ఎలా ఉన్నాయి, పాయింట్ క్యాచ్ చేశారు. నేను అక్కడే చెప్పాల్సింది అది. నిజానికి మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఏమైందంటే వాళ్ళకి సర్ప్రైజ్ ఉందని తెలుసు, గిఫ్ట్ ఉందని తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళ ట్రిక్ టీం మొత్తం ముందెళ్ళి కెమెరాస్ ఫిక్స్ చేసి లైట్లు పెట్టుకొని వాళ్ళకి మైక్ పెట్టి మీకు సర్ప్రైజ్ మేము షూట్ చేస్తాం, మీకు సర్ప్రైజ్ అన్నారు. ఆ సర్ప్రైజ్ నేనే అని తెలియదు వాళ్ళకి. గిఫ్ట్ అంటే బాక్సో మళ్ళీ ఇంకో మసాలా బాక్స్ లేకపోతే అట్లా పెనము అట్లా ఇస్తారని అనుకున్నారంట. కానీ వాటిని నేనే తీసుకొచ్చేటప్పటికి సడన్గా వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారు. సో నేను రావటం సర్ప్రైజ్, వాళ్ళకి షూట్ సర్ప్రైజ్ కాదు. అందుకే మైక్లో ఆల్రెడీ పెట్టుకొని ఉన్నారు. అది జరిగింది, అది చెప్దామని ముందు. ఇప్పుడు ఇద్దరు చూడండి, ఫస్ట్ వాళ్ళేమో మంచిగా అందరినీ రెడీ చేసుకొని సూపర్ హడావిడిగా గిఫ్ట్ కోసం, అండ్ నన్ను అయితే అసలు మామూలుగా రిసీవ్ చేసుకోలేదు. సెకండ్ వాళ్ళేమో వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఇష్యూ ఉందని చెప్పి పాపం కొంచెం డల్గా ఉన్నారు. ఇట్లాంటివి ట్రిక్తో ఇంకా ముందు చాలా ఉంటాయి ద రియల్ ఇండియన్ కిచెన్తో. అవన్నీ కూడా చూద్దాం ఎవెన్చువల్లీ. మీరు నేను విట్నెస్ అండ్ వాళ్ళు మాత్రం విన్నర్స్. యూట్యూబ్లో చూస్తా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఫేవరెట్ మేడం దీపు. అవునా? ఓకే. హాయ్ హాయ్ హాయ్. రోజు చూస్తాం మేము. మా వంట కూడా మీరు తిన్నారు. మీ ఫ్రెండ్ ఇక్కడే ఉంటారు. చాలా బాగుంటుంది. సర్ప్రైజ్ ఇదే అనుకుంటాను. మీరు వస్తారనుకోలేదు, యూట్యూబ్లో చూడడమే. మిమ్మల్ని అందరినీ చూడాలని వచ్చేసాను, రప్పించారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డైలీ ఉంటుంది అమ్మాయికి చికెన్ మటన్ అనేది, పాప చేస్తుంటది. ఓకే, బాగుంటది అనమాట. ఎప్పుడు జన సందడి ఉంటది. అంత బాగా రిలేటివ్స్ ఎక్కువ రావడం పోవడం, ఎక్కువ దీని కొరకే వస్తారు మటన్ చికెన్ మసాలాలు తినడానికి. అవును, నిజమే. వండి మొత్తం అందరూ ఇస్తారు. ఇప్పుడు ఆస్తులు సంపాదించుకుంటాం, ఉంటాయో పోతాయో ఏమైతాయో తెలీదు, కానీ మనం పెట్టిన ఫుడ్ మాత్రం లైఫ్ లో ఎవరు లైఫ్లో మర్చిపోలేదమ్మా సంఘటన. అవును, అంటే ద రియల్ ఇండియన్ కిచెన్ వాళ్ళు సర్ప్రైజ్ ఇవ్వాలి. అది కూడా జెన్యూన్ కస్టమర్స్. అంటే ఏంటంటే రిపీటెడ్ ఆర్డర్స్ అని కాకుండా ఒక ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది ఏంటి అన్ని చూసుకొని లక్కీ డ్రా తీసి సెలెక్ట్ చేశారు. మాది బర్త్డే ఉంది నాది. హ్యాపీ బర్త్డే. మా అమ్మ. నమస్తే అండి. మా సిస్టర్ సిస్టర్ లా అండి, మా కోడలు. ఓకే, సో బర్త్డే స్పెషల్ వచ్చింది అనమాట. రాసి ఉండాలండి ఎక్కడ ఈరోజు మిమ్మల్ని కలవటం. ట్రిక్ మసాలాతో ఏమేమి చేశారండి? నేను అన్ని వెరైటీస్ చేశానండి. అవునా? ఏది బాగా నచ్చింది? ఫిష్ పులుసు బాగా నచ్చింది, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ మసాలా కూడా చాలా బాగుంది. ఒక ప్యాక్ అయిన తర్వాత ఇంకో ప్యాక్ నేను బుక్ చేసుకున్నాను. అసలు మీరు చెప్పిన అది కరెక్ట్. ఫిష్ పులుసు మీరు ఏదన్నా వేయండి, అది ఆ టేస్ట్ రాదు. ఎందుకు చెప్పనా, దాంట్లో కాల్చిన ఉల్లిపాయ వేసారు, నాకు తెలుసు బెల్లం వేసారు. మీరు తిన్నారా ఫిష్ పులుసు? ఇది నేను రోజు ఇస్తానండి అమ్మకి. తింటా ఉంటాం ఇక్కడే. 46 years హైదరాబాద్, మరి నేటు నెల్లూరు. పర్పస్ మీద అలా అలా తిరుగుతూ ఇక్కడ రిటైర్ అయిపోయారు సార్. ఇంకెక్కడ ఉండిపోయారు. అవి చూస్తూ ఉంటాం. మళ్ళీ బాగా సులభంగా అలాగా చెప్పేస్తుంటారు. ఈజీ మెథడ్స్ తోటి ఈజీగా మేము తినేస్తుంటాం. నేను మా అమ్మమ్మ
మా నానమ్మ, మా అత్తగారు, మా అమ్మ అందరూ, మా వదిన గారు అందరూ చాలా పెద్ద వంటగత్తలు. అసలు చాలా బాగా చేస్తారనమాట. నాకు చిన్నప్పుడు తింటాం ఇష్టం ఉండే కానీ వంట చేయడం అంత ఏమంతా తెలీదు. కాకపోతే అమ్మ చెక్కలు చేస్తుంది అనుకోండి, కూర్చోబెట్టి మా అతను ఒత్తిచ్చేది. ఏదైనా పని చేస్తుంటే తోడుంచుకునేది అనమాట. ఇవాళ రేపు మన పిల్లలతో మనం అది చేయలేకపోతున్నాం నిజానికి. కంపల్సరీ ఇంట్లో పండగ ఉందంటే మాకు కూడా పని ఉండేది. విజయవాడ. చెప్పండి ఆంధ్ర విజయవాడ చెప్తాను. మాది నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్. అవును, మీరు చెయ్యొచ్చు కదా ఇవాళ. అది మా పాపకి నేర్పించాక నేను చేయలేను, నిలబడలేను. మీరు అసలు మాకంటే గట్టిగా ఉన్నారు. ఇంకొకటండి, మా ఇంట్లో లాక్ డౌన్ లో రోజు 40 మందికి ఆ పాప వంటలు చేసేది. ఇప్పుడు నన్ను చూసి నా కోడలు నేర్చుకుంటుందండి వంటలు. 41 డే 72 కంప్లీట్, 73 ఈ రోజు అడుగు పెట్టా. అల్లుడు కారు కొన్నాడు ఈ రోజు. అనుకోకుండా ఇక్కడ పాప ఈ వంటలు మొదలెట్టింది. అంత ఫుల్ హ్యాపీ అన్నమాట మా ఇంట్లో. ఎంజాయ్. మేము అనుకోలేదండి మీరు వస్తారని. అసలు చాలా సంతోషంగా ఉంది పాప నువ్వు వచ్చింది. మీరు మంచిగా ఇంత బాగా వంట చేస్తున్నప్పుడు ఈ కర్రీస్ వండటం బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ ఇప్పుడు. అది అమ్మ హెల్ప్ ఉన్నారు సలహా ఇవ్వటానికి. పాప పచ్చళ్ళు చేసి పంపిస్తుంది. అబ్రాడ్ పంపిస్తాను. చికెన్ ఆర్డర్స్ పెడతారా? సూపర్. ఓ మాలగారు వచ్చారు. నా దగ్గరికి రాలేదని నేను అంటున్నా. శ్రీ మాలారెడ్డి ఎవరు? రోజా వంటలు ఎంత బాగా చేస్తుందండి. మీ పేరే చెప్పా వచ్చిన వెంటనే. కాదు, సైలాస్ కిచెన్ కి ఎప్పుడు వస్తారు చెప్పండి రోజా గారు. నల్గొండ రావాలి. శ్రీమల తీసుకురండి. అసలు తను ఫిష్ కర్రీ చేస్తే మా హస్బెండ్ అయితే ఊరికి అడుగుతున్నారు తెలుసా, ఇదిగో ఏమన్నా కావాలంటే అంట పెట్టుకో, ముక్కలు నాకు ఉంచు అని చెప్తాను. ఈజీగా పెట్టేస్తుంది. మాట్లాడతానంటే చక్కగా చేసేస్తుంది వంట. నేను కూర్చొని ఉంటాను. సో ఏమంటారు, మీకు ఆంజనేయ స్వామికి నిపురవ దొరికినట్టు ట్రిక్ మసాలా దొరికిందా? అంటించేస్తున్నారు మీ కాలనీ అంతా. అవునా? మీకోసం నేను స్పెషల్గా బిర్యానీ చేసి తీసుకొచ్చాను. ఇదిగోండి సండే స్పెషల్ సైలాస్ కిచెన్ బిర్యానీ విత్ ట్రిక్ మసాలా. అండ్ మీకోసం మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. మసాలా బిర్యానీ మసాలాలు కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇదిగోండి మళ్ళీ మీకోసం ఒక వెజ్ కాంబో వచ్చింది. ట్రిక్ మసాలా వాళ్ళు గిఫ్ట్ చేస్తున్నారు. అండ్ నాన్ వెజ్ మసాలా వచ్చింది. అండ్ ఇవి రెండు కాకుండా సైలాస్ కిచెన్ లో మీరు ఎప్పుడు చూస్తారు కదా ఒక ప్రెషర్ కుక్కర్ స్పెషల్ అన్నమాట. అందరూ అడుగుతుంటారు నన్ను, అది దాంట్లో వంట చేసినప్పుడల్లా ఇది ఎక్కడ కొన్నారు, లింక్ పెట్టండి అన్నారు. సో నేను ట్రిక్ మసాలా వాళ్ళకి పెట్టాను లింక్, వాళ్ళు మీకు కొనిచ్చారు. ఓపెన్ చేయండి ఒకసారి. నేను అపోలో ఫిష్ తీసుకొచ్చానండి. అవును, అపోలో ఫిష్ అంటే అన్ని మ్యారినేట్ చేశారు. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ట్రిక్ మసాలా వేసి తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్, మైదా కొంచెం వేసాను. ఓకే, అన్ని ఎంతసేపు మ్యారినేట్ చేశారు? ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను. ఓకే, ఇదేమో తీసుకున్నారు? ఇది బ్రెడ్ క్రమ్స్. ఓకే, అది బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్ పొడి అండి, బయట దొరుకుతుంది. దాంట్లో వేసి వేయించేస్తున్నారు. ఇంత సింపుల్ గా ఫిష్ చేసేయచ్చా అనిపించేటట్టు చేస్తున్నారు. నైస్, వెరీ నైస్. అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టేశారు. ఇవాళ అదృష్టం సైలాస్ కిచెన్ కి వచ్చింది, ట్రిక్ మసాలా వల్ల వచ్చింది. మీకన్నా కాదండి, మీ వంటలు చూసి కూడా నేను చేసా చాలా. ఏది బాగా వచ్చింది అన్నిట్లో? నాకు లూజ్ ప్రాన్స్ చాలా బాగా నచ్చింది. అవి ఫిష్ పులుసు మా వదినైతే అది చేశారు. రొయ్యలు గోంగూర చేశారు, తలకాయ కూర. ఇది రోజు ఫాలో అవుతామండి మేము. వంటలు బాగా చేస్తున్నారు, మంచిగా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. 100 సంవత్సరాలు మీరు బ్రతకాలి, హ్యాపీగా ఉండాలి, మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలి. దీంట్లోనే మన జీవితం. వాటి మీద వచ్చిన గెస్ట్కి మనం భోజనం పెట్టాలి, వాళ్ళ లైఫ్ లాగా ఉంటారు. ఇలాంటివి మసాలా, ట్రిక్ మసాలా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేస్తారు, నెలకు ఒకసారి మన ఇంటికి. నేను కూడా హైదరాబాద్ వస్తే రోజా గారి దగ్గరికి వెల్కమ్. అదే రాజుగారేమో అన్ని తెచ్చిస్తారు.
రోజా గారేమో వండేస్తారు. తెలుసా ఒక్క సెకండ్ కూడా ఆగడండి అబ్బాయి. అయ్యో. చక్క చేసేస్తాడు, అన్ని తెచ్చాడు పెట్టేస్తాడు. ఫిష్ నీసు వాసన వస్తుంది అంటారు కదా, నీసు వాసన రావద్దంటే ఏం చేయాలి? ఏమన్నా టిప్స్ ఉన్నాయా మీ దగ్గర? చెప్పండి. నిమ్మకాయ ఉప్పు వేసి కొంతసేపు ఉండి కడిగి నిమ్మకాయ వేస్తే ఫిష్ ఒరిజినల్ టేస్ట్ పోదా? లేదండి లేదు. మొత్తం ఏంటంటే మా జనాభా అంతా నేను దేశాలన్నీ తిరిగాను, అందులో మాకు మా వారు అందుకని ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట. అందుకని నాకు అందరూ ఎవరి జీవన గరీబ్ నుంచి అమీర్ దాకా మేడం హైదరాబాద్ టేస్ట్ చేస్తాను. మనం బ్రతకలేం. ఈ అబ్బాయి రేపు నాకు అన్ని ఇదిగోండి నా కొడుకులు మీకే ఫస్ట్ వండించేది. మీ మిసెస్ వంట మీకు. మీది బోన్లెస్ అండి? బోన్లెస్. ఈ ఫిష్ వచ్చి 5 స్టార్ హోటల్స్లో కాస్ట్లీ పెట్టి చేస్తారు. యాక్చువల్లీ అపోలో ఫిష్ అనేది ఏంటంటే తిలాపి. ఓకే తిలాపీని ఎప్పుడైతే స్కిన్లెస్ అని బోన్లెస్ చేస్తే అది అపోలో ఫిష్. తిలాపి అపోలో ఫిష్. ఓకే, చాలా 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 బాగుందండి. సింప్లీ సూపర్. ఎంత సింపుల్ గా చేశారు, ఎంత బాగా. నేనేమనుకున్నా అంటే బ్రెడ్ క్రమ్స్ మీరు యూజ్ చేస్తుంటే ఆయిల్ పాడవుతుందేమో అనుకున్నాను. ఆయిల్ కూడా తక్కువతోనే అయిపోతుంటాయండి వంటలు ఇవి తను చేసేది. కొంచెం మాత్రం పులుసుకి ఎక్కువ వేస్తుంది, ఈ ఫ్రైలు అయితే సులభంగా అయిపోతుంది. అవునా? రాజుగారిని అడగాలి ఎంత ఉంది ఈ ఫిష్ కిలో, ఎంత ఉంటుంది ఇక్కడ? నేను తీసుకొచ్చేది ఎక్కడంటే మల్కాజ్గిరిలో. నేను ఒక 20 years నుంచి అక్కడే తీసుకుంటాను. కాస్ట్ వచ్చి డబుల్ ఉంటుంది మేడం. ఇక్కడ 100 రూపాయలు ఉంటే అక్కడ 220 ఉంటుంది. కానీ నాణ్యమైనది దొరుకుతుంది. న్యాయం అంటే ఒకసారి అక్కడ చూస్తున్నాను, ఇంకెక్కడ ఎక్కడ తీసుకుంటాను. చాలా బాగుంటుందండి అసలు. నాకు అంత నమ్మకం. 20 years నుంచి అక్కడ తీసుకుంటాను. కాస్ట్ రేట్ ఎక్కువ, మన పల్లెగా ఆరోగ్యం కూడా చూసుకోగలరు మేడం. ఆ విషయం ఇప్పుడు ఇది వచ్చి బోన్లెస్ వచ్చి 460 ఉంటుంది. చాలా తక్కువే అమ్మాయి మన బోన్లెస్ కిలో. మండే లేదంటే సాటర్డే కానీ వచ్చినప్పుడు ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ మసాలా ఉల్లి మసాలా కాదు, ట్రిక్ మసాలా. వాళ్ళు ఇదివరకు కంటే ఇప్పుడు డబల్ తింటారు. ఓ మై గాడ్. ఫిష్ కానీ చికెన్ కానీ ఉంది. చికెన్ ఫిష్ మనకి బాగా నచ్చింది. ట్రిక్లో ఈ 2 మసాలాలు. ఇంకోటి ఏంటంటే వంజరం. వంజరం కర్రీ అదిరిపోద్ది కదండి. ఒక్కసారి నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ కర్రీ కూడా మొన్న రీసెంట్ గానే తిన్నాను. అసలు వంజరమే. ఈ ట్రిక్ మసాలా వాడడం మీరు మొదలెట్టి కలిసండి. మా పాత మసాలా ఇచ్చిపెట్టేసారు. మా సర్కిల్లో మేము అంటే మాకు డ్రింక్ పార్టీ చేసే సర్కిల్ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే ఈ ట్రిక్ మసాలా వాడిన తర్వాత వాళ్ళు డబల్ తినడం మొదలు పెట్టారు. దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ డబ్బులు తెప్పిస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం అంతే. ఇంకోటి శైలజ వాడ నాకు ఏంటో తెలియదు కానీ నేను మామూలుగా వర్క్ వెళ్తుంటాను కదా, ఇల్లేసి రిటర్న్ వస్తున్నప్పుడు ఎక్కడ ఫిష్ షాప్ వాళ్ళకి అది వెళ్ళిపోవాలి కంపల్సరీ. రామనగర్ కుతుబ్గూడ కుతుబ్గూడలో సూపర్ టేస్ట్ చికెన్ మంచిది ఇస్తారు, అది ఇస్తారు. లేదండి, నాన్ వెజ్ విషయం కాంప్రమైజ్ కానివ్వడం డబ్బుల విషయం. అవునండి. ఎందుకంటే మనకు ఆరోగ్యం ముఖ్యం, మన ఫుడ్ ప్రియులం కాబట్టి దుబాయ్లో అక్కడ అలవాటు అయిపోయింది. ఏంటంటే పొద్దున నాన్ వెజ్, మధ్యాహ్నం ఈవినింగ్. హెల్త్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి, మీ బాడీ తెలిసిపోతుంది. ఇంటి ఆడపడుచు గారు సూపర్. మ్యారినేషన్ మంచిగా. అవునా? చాలా బాగా మంచిగా చికెన్ మసాలా వేసి మ్యారినేట్ చేసి కొంచెం. మనం ఈరోజు బిర్యానీ చేసుకోలేదు, బిర్యానీ వచ్చింది. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే బిర్యానీ వస్తుంది. కొంచెం ట్రిక్ మసాలాతో చేసిన బిర్యానీ సూపర్, చాలా బాగుందండి. మీ ఇంట్లో మీ సందడి ఇదండి. లైఫ్లో సంపాదించాల్సింది, సాధించాల్సింది ఏమన్నా ఉంటే చుట్టూ 4 మనుషుల్ని, కల్మషం లేని 4 నవ్వుల్ని. నాకైతే అమ్మని చూస్తే నిర్మలమ్మ, అంజలిదేవి, కానీ రోజా గారికి నచ్చటం అనేది సరే పని తక్కువ అవుతుంది కదా అనొచ్చు. ట్రిక్ మసాలా మీకు ఎట్లా నచ్చిందండి? అంటే అలా అని కాదు, అంటే నూరుకోవటము, వండుకోవటం మీకు అలవాటు కదా. అరే ఎందుకు అట్లా ట్రిక్ బయట కొనుక్కొచ్చింది ఎందుకు, నువ్వు చేయొచ్చు కదా అని అనలేదా మీరు? ఏమన్నానండి, ఇదైతే సులభంగా అయిపోద్ది. ఆ పాపకు కూడా చాలా పని ఉంటుంది అన్నమాట. అందులో ఆయన వచ్చే తొందరకి ఇదే బాగుంటది నాన్న, తొందరగా అయిపోతుంది. అందులో ఎవరైనా కొన్ని ఆర్డర్లు కూడా వస్తుంటాయి, ఇదే చేసేసి నాన్న తొందరగా అయిపోతుంది అని ఇదే మసాలా మీద చేస్తాను. ఓకే, సో ఇంకేంటండి, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. మీరు రోజా గారిని తీసుకొని నల్గొండ రండి తప్పకుండా. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే 2 కావాల్సి వస్తుంది.
ప్రయాణాలు చేయలేకపోతున్నాను అమ్మా నేను 4 years నుంచి. ఈ మధ్య మరి 10 months నుంచి అసలు బాగలేదు. ఇంకా వాళ్ళే అంతా చూసుకుంటారు పిల్లలు. కానీ వంట బాగా చేస్తున్నారండి మీరు, చాలా ఈజీగా చేస్తున్నారు, అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఎవరి చేతిలో ఏ మాయ ఉందో ఏ అమృతం ఉందో అది ఎవరి జీవితాలని కదిలిస్తో తెలియదు మనకి. దట్స్ ఆల్ అండి. ఇవాళకి ఇంత అందమైన కుటుంబంతో పరిచయము, ఈ బంధం ఇంకా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. సైలాస్ కిచెన్ ఫ్యామిలీలో మీరు కూడా ఒకటే అని నాకు తెలుసు. ఎందుకంటే ట్రిక్ మసాలా వాళ్ళు సబ్స్క్రైబర్స్, మా సబ్స్క్రైబర్స్ కానీ లక్కీ డ్రా తీశారనమాట ట్రిక్ వాడే వాళ్ళలో. మీ పేరు రావటం నేను అదేదో యాదృష్టికం అని నేను అనుకోవట్లేదు, రాసింది అది చాలా ప్రేర్ చేసుకుంటది అనమాట. కలిసి ఎక్కడో కలిసి ఇట్లా చేయాలి అని మనకు అనిపించింది, ఉంది అది అట్లా ఫీలింగ్. అందుకే ఇది ఇలా జరిగిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఒక్క ట్విస్ట్ ఏంటంటే డెఫినెట్గా 100% మనం మళ్ళీ కలుస్తాం. 100కి 100 ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కడో కొడుతుంది. థ్యాంక్ యూ అండి రోజా గారు, చాలా బాగా చేశారు. టకటక ఇంకొక శైలజాన్ని చూస్తున్నట్టు అనిపించింది. ఎన్ని వంటలు అంటే అట్లా చేస్తాను. మితి భాష అమ్మాయి మాట్లాడు భయం అంటే అందరి మందం మీరు మాట్లాడేస్తున్నారు. వాళ్ళకి చాలా ప్రిపేర్, ఆడపడుచు అంటే చాలా భయం, చాలా భక్తి, చాలా ఇది అన్నమాట అమ్మాయి. అట్లా గ్రేట్ రాస్తుంది ఎక్కడో. ఇగో ఈ పాపకు కూడా వాడి నుంచి వస్తుందంటే వదిన వస్తుందని పరుగో ఇక్కడ కూర్చున్నా కూడా ఉండదు. ఏం చేయాలి ఏంటనేది విజయవాడలో జాబ్ చేస్తాము, వీకెండ్స్ వచ్చేస్తాము. ఇంత మంచి ఫ్యామిలీ ఉండగా ఎందుకు రాకుండా ఉంటారు? మంచిగా పెళ్ళైన దగ్గర నుంచి కలిసి అమృత హస్తం. కంబైన్ ఫ్యామిలీ మేడం, కంబైన్ ఫ్యామిలీ. ఈ పోర్షన్ మాది ఆ పోర్షన్ అన్నమాట. నైస్, ఉంటారండి. థ్యాంక్ యూ అండి. అడుగుతున్నా అది వచ్చారా లేదా అని. ఇది నేను ట్రిక్ మసాలాస్ చేసిన బిర్యానీ మీరు చేశారా? నేను చేశాను. అండ్ దెన్ మీకోసం ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాము. ఎలా అనిపించిందండి? అంటే మీరు వంట చేయలేదా? నేనే చేశాను. నేను చేస్తే మా ఆవిడ రివ్యూ ఇచ్చింది. ఓ, ఏం చేశారు అసలు? బిర్యానీ చేశాను, ట్రిక్ మసాలా. మసాలా బిర్యానీ మా ఆవిడకి నచ్చింది. ఇది ఒక స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ ట్రిక్ మసాలాస్, ద రియల్ ఇండియన్ కిచెన్. అది మంచి ఒక బ్రాండెడ్ ప్రెషర్ కుక్కర్ ఉంది, నేను రెగ్యులర్గా వాడేది. ఈజీ అనమాట, లిడ్ ఓపెన్ చేయడం కానీ తీయటం కానీ. సింపుల్గా చెప్పాలంటే ట్రిక్ మసాలాస్తోని జెంట్స్ కూడా ఈజీగా వంట చేస్తున్నారు. అండ్ వాళ్ళ వైఫ్ 9 months ప్రెగ్నెంట్ అంట, వాళ్ళని బాబు బర్త్డేకి చేసి ఇంప్రెస్ చేశారు. ట్రిక్ వాళ్ళు ఏది గిఫ్ట్ ఇవ్వాలి అంటే నేను ఒకటే చెప్పాను, విచ్ ఈజ్ చాలా యూస్ఫుల్ ఉండాలి. మనం వెళ్ళాక ఒక 10 ఏళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. బిర్యానీ మేడ్ బై సైలాస్ కిచెన్, నేనే చేశాను. మీరు టేస్ట్ చేసి చెప్పండి. బాగుందా? ఎప్పుడైనా సైలాస్ కిచెన్లో వంట చేయడానికి రండి. మీరే రండి. సో మీకు ఇంకొక స్మాల్ గిఫ్ట్ ఆల్రెడీ బుక్ చేద్దామని అనుకున్నారు కదా, ఇదిగోండి ట్రిక్ నాన్ వెజ్ కాంబో మసాలా, వెజ్ కాంబో. యాక్చువల్ నేను స్టార్టింగ్ కాంబోనే పెడదాం అనుకున్నా, బట్ ఆ రోజు ఫంక్షన్ కదా, ఒకే మసాలా మళ్ళీ తక్కువ అయిద్దామో అని నేను కాంబో పెట్టలేదు. యాక్చువల్ వాడికి సర్ప్రైజ్, ఇంకా నాకంటే ఎక్కువ సర్ప్రైజ్ వాడికి. సో సక్సెస్ఫుల్గా హస్తినాపురంలో పవన్ జ్వాల గారి ఇంటికి వచ్చాము. ట్రిక్ మసాలా ఫీడ్బ్యాక్ అండ్ వాళ్ళకి సైలాస్ కిచెన్ నా చేతులతో చేసిన బిర్యానీ చేసి తీసుకొచ్చాను. అండ్ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసాము. అండ్ వాళ్ళకి కావాల్సిన మసాలాలు ఏమున్నాయి, రెగ్యులర్ యూస్కి ఇంట్లో ఏం వాడతారో చూసుకున్నాము. ఇవన్నీ అరేంజ్ చేసిన ద రియల్ ఇండియన్ కిచెన్ ట్రిక్ మసాలాస్కి బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీ అందరినీ కల్పించినందుకు కూడా, డైరెక్ట్గా చాలా మందిని కలిసే అవకాశం నాకు తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.